ఇంతకుముందు మీకు గాల్ స్టోన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పాను కదా, దాంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి, ప్రెగ్నెన్సీలో ఎలా ట్రీట్ చేస్తారు అని అడుగుతుంటారు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ స్వప్న కుమారి, కన్సల్టెంట్ ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్, స్వప్న హాస్పిటల్, చైతన్యపురి. కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా, అంటే వాళ్ళకి పెయిన్ లేదు అంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. బట్ బాగా పెయిన్తో సఫర్ అవుతున్నారు, కంటిన్యూస్గా పెయిన్ వస్తూనే ఉంది, నాజియా వామిటింగ్స్ ఎక్కువైపోతున్నాయి అనుకోండి, అంటే మెడిసిన్స్ అయితే అంతగా ఉండదు. ఒకవేళ చాలా పెయిన్ రికరెంట్గా పెయిన్ వచ్చినప్పుడు ఇంకా సెకండ్ ట్రైమిస్టర్లో ట్రీట్ చేయడము, అంటే లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ చేయించుకుంటే అది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. బట్ మైల్డ్గా పెయిన్ ఉంది, ఎక్కువ పెయిన్ లేదు, ఓన్లీ బాగా ఇచ్చింగ్ సెన్సేషన్ కూడా చెప్తారు. ఈ ఇచ్చింగ్ అనేది కూడా మొత్తం ఫుల్ బాడీ ఇచ్చింగ్ చెప్తుంటారు. అలా ఇచ్చింగ్ కనుక బాగా ఉంది అంటే ఇంటాలరబుల్గా ఉన్నప్పుడు కూడా అండ్ పెయిన్ రికరెంట్గా వచ్చినప్పుడు మాత్రము సెకండ్ ట్రైమిస్టర్లో సేఫ్ ఉంటుంది కాబట్టి సెకండ్ ట్రైమిస్టర్లో లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ చేయించుకోవచ్చు. Thank you.